ప్రజాస్వేచ్ఛ న్యూస్కి స్వాగతం. భూపాలపల్లి జిల్లాలో గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్టు, 6 కేజీల గంజాయి స్వాధీనం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఐపీఎస్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఐపీఎస్ మాట్లాడుతూ, శనివారం ఉదయం 7 గంటలకు గంజాయి రవాణా గురించి నమ్మదగిన సమాచారం మేరకు ఎస్పీ కిరణ్ ఖరే వారి ఆదేశాలతో గన్పూర్ ఎస్ఐ సాంబమూర్తి తన సిబ్బందితో కలిసి గాంధీనగర్ క్రాస్ రోడ్డు వద్దకు వెళ్లి వాహనాల తనిఖీ చేస్తుండగా 2 వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో కనబడగా వారిని కస్టడీకి తీసుకుని విచారించగా వారి వద్ద ఒక బ్యాగు ఉండగా అందులో దాదాపు 1/2 కేజీ గంజాయి కనిపించగా వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా తదుపరి వారు నివాసం ఉంటున్న అద్దె గది గాంధీనగర్ క్రాస్కి వెళ్లి తనిఖీలు చేపట్టగా ఆ గదిలో వీరు దాచిపెట్టిన మరో 5.5 కేజీల గంజాయి మరో నిందితుని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరు బీహార్కి చెందిన వారిగా గుర్తించామన్నారు. దాదాపుగా 6 నెలల ప్రాంతం నుండి ఇక్కడ చెల్పూర్లోని రైస్ మిల్లులో పని కోసం వచ్చి జల్సాలకు అలవాటు పడి అట్టి పని చేస్తున్న డబ్బులు సరిపోకపోవడంతో వీరు గతంలో పరిచయం ఉన్న ప్రదీప్ అనే వ్యక్తికి కాంటాక్ట్ అయ్యి అతని వద్ద గంజాయి కొనుగోలు చేస్తూ ఇక్కడకు తీసుకువచ్చి ఎక్కువ రేట్లకు అమ్ముతూ అలా వచ్చిన డబ్బులతో జల్సాలకు అలవాటు పడ్డారని విచారణలో ఒప్పుకున్నారు. తదుపరి సమక్షంలో పంచనామా నిర్వహించి సీజ్ చేసిన 6 కేజీల గంజాయిని 3 వ్యక్తుల్ని పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి కేసు నమోదు చేయడమైందని, ఒకరు పరారీలో ఉన్నారు అని అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ కిరణ్ ఖరే మాట్లాడుతూ గంజాయి నియంత్రణకు ప్రజలు సహకరించాలని, పూర్తి స్థాయిలో నియంత్రించుటకు జిల్లా పోలీసు యంత్రాంగం కష్టపడుతుందని, గంజాయిపై ప్రత్యేక నిఘా పెట్టి గంజాయి నిర్మూలనకు కృషి చేస్తుందని, గంజాయి సంబంధించిన ఏ సమాచారం ఉన్నా డయల్ 100 ద్వారా కానీ స్థానిక పోలీస్ అధికారికి చేరవేస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. 6 కేజీల గంజాయి పట్టుకోవడంలో ఉత్తమ విధులు నిర్వర్తించిన భూపాలపల్లి డీఎస్పీ ఏ సంపత్రావు, చిట్యాల సిఐ డి మల్లేష్, ఎస్ఐ ఘనపూర్ సాంబమూర్తి, సిబ్బంది నేతాజీ శ్రీనివాసులను ఎస్పీ కిరణ్ ఖరే ప్రత్యేకంగా అభినందించి రివార్డు ప్రకటించారు. లాస్ట్ కొన్ని డేస్ నుంచి భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో మా పోలీస్ తరఫున ఒక స్పెషల్ డ్రైవ్ అగేన్స్ట్ గాంజా నడుస్తుంది. సో దాంట్లో ఇప్పుడు ఈరోజు ఒక మేజర్ సక్సెస్ మాకు వచ్చింది. దాంట్లో ఈరోజు ఉదయంలో మార్నింగ్ 6 o'clock గాంధీనగర్ ఎక్స్ రోడ్ దగ్గర గన్పూర్ పిఎస్ లిమిట్లో ఒక ఇన్ఫర్మేషన్ మాకు వచ్చిన తర్వాత మేము రెండు పర్సన్స్కి అక్కడ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో వాళ్ళ దగ్గర టోటల్ 500 grams గాంజా దొరికింది. అది ఫర్దర్ ఇంట్రోగేషన్ చేసిన తర్వాత కొంచెం ముందు మాకు ఇంకా ఒక లీడ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మేము ఒక ఇల్లు సెర్చ్ చేసాం. ఆ ఇల్లులో కూడా ఇంకా 5.5 kg గాంజా మాకు దొరికింది. సో ఈ ఓవరాల్ ప్రొసీజర్లో టోటల్ 3 persons మాకు వి హ్యావ్ అప్రెంటెడ్ టోటల్ 3 persons. ఆ పేరు ఉంది గణేష్ ఠాకూర్, సన్ ఆఫ్ నర్సయ్య, మింటూ కుమార్, తర్వాత చందన్ పాస్వాన్. ఈ 3 personsకి మేము అప్రెంట్ చేశారు. ఈ అందరూ ఉత్తరప్రదేశ్ నుంచి ఉన్నారు. ఇక్కడ లోకల్ రైస్ మిల్లో అది లేబర్ వర్క్గా పనిచేస్తున్నారు. సో లాస్ట్ జనవరి నుంచి ఇక్కడ ఉన్నారు. లాస్ట్ 6 months నుంచి ఈ యాక్టివిటీస్లో అది పార్టిసిపేట్ చేయడం జరిగింది. తర్వాత ఇంకా ఒక పెడ్లర్ ఉన్నారు, సప్లయర్స్. అది పేరు ప్రదీప్, రెసిడెన్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. అతను కూడా ఇప్పుడు ఎక్స్కౌంటింగ్లో ఉన్నారు. మేము ఒక టీం ఆల్రెడీ మేము ఈపీకి పంపడం జరిగింది. సో ఈ మొత్తం టీంలో ఇది మంచిగా ఒక 6 kg టోటల్ గాంజా మాకు దొరికింది. ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ గాంజా రికవరీ ఉంది ఇప్పటి వరకు మా భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో. సో ఇప్పుడు మేము ఆల్రెడీ ఇంట్రోగేషన్ కూడా నడుస్తుంది. దాంట్లో ఎవరెవరు గాంజా కన్స్యూమర్స్ ఉన్నారు అది కూడా మాకు ఇంకా కొంత ఐడెంటిఫికేషన్ మాకు జరుగుతుంది. లాస్ట్ 7 days నుంచి ఒక స్పెషల్ డ్రైవ్లో మేము గాంజా కన్స్యూమర్స్కి కూడా ఐడెంటిఫై చేసాం. సో దాంట్లో అరౌండ్ 200 personsకి కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వారు సంబంధి ఇంట్రోగేషన్ రిపోర్ట్స్ కూడా మేము ఫామ్ చేసాం. సో ఒక ఇది స్పెషల్ డ్రైవ్ ఫర్ మేకింగ్ గాంజా ఫ్రీ భూపాలపల్లి అది మేము చేస్తున్నాము. ఈ మంచి వర్క్లో, ఈ గుడ్ వర్క్ ఈ మొత్తం డిఎస్పీ భూపాలపల్లి సంపత్రావు ఆధ్వర్యంలో చేయడం జరిగింది. దాంట్లో సిఐ చిటియాల్, మల్లేష్, ఎస్ఐ గన్పూర్ సాంబమూర్తి, తర్వాత మా గన్పూర్ పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్స్ నేతాజీ అండ్ శ్రీనివాస్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో నేను అందరికీ ఆహ్వానం చేస్తాం, మీ దగ్గర ఏదైనా గాంజా గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, కన్సర్న్ ఎస్హెచ్కి ఇవ్వండి. ఈ భూపాలపల్లికి మేము గాంజా ఫ్రీ భూపాలపల్లి చేయాలి, అది మేము ట్రైలో పార్టిసిపేట్ చేయాలి.